నేను గత వారం చెప్పాను, వచ్చే వారంలో భక్తి యొక్క శిఖరాగ్ర స్థితి ఏ అధ్యాయములో ఉంది అని చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? నేను జవాబు అడగడంలే, ఎంతమందికి గుర్తుంది? 1 2 3 4 5 6 7 8 9 అంతే, 10 11 12 అంతే. మనకు గుర్తుండదు. ఇంక గుర్తుంచుకోవలసిన విషయాలు మనం గుర్తుంచుకోని అదే మనసు యొక్క దరిద్రం. ఏవి గుర్తుండాలో అవి గుర్తుండవు, ఏవి గుర్తు ఉండకూడదో అవి ఉంటాయి. తెలుసా మీకు? అందుకే ఈ కలతలు, గొడవలు. అర్థమవుతుందా? ఈ ఇగోలు ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? గుర్తు మనసులో ఉంచకూడని విషయాలకి అధికమైన స్థానం ఇస్తే ఇవన్నీ వస్తాయి. ఈ కలహాలే కానీ ఇవన్నీ కూడా వస్తాయి. రైట్? నేనైతే అటు వెళ్ళడం లేదు. కానీ నాకు ఎవరు సులోచనమ్మ, నువ్వే నా పెట్టావు, నాకు ఒక అధ్యాయం పెట్టింది. సరే, నేను ఇప్పుడు ఆ అధ్యాయం చెప్పను. మీరు ఏ అధ్యాయం అనుకుంటున్నారు? భక్తిలో 42 అధ్యాయాలు ఉంటాయి యోబు గ్రంథంలో. చెప్పండి ఎన్ని? ఇప్పుడు నేను ఆ 42 అధ్యాయాలలో ఒక ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న ఏంటంటే, భక్తిలో శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళిన ఒక అధ్యాయం రాశాడు యోబు భక్తుడు. అంటే భక్తి యొక్క సారాంశం అంతా పిండగా ఆఖరుకి తేలిన ఫలితార్థం. భక్తి అంటే ఏమిటో తేలిన ఇప్పుడు భక్తి అంటే శాశ్వతంగా మనం ఉండాలి. భక్తి ఏదో 4 రోజులు 40 రోజులు చేసేసి వదిలేసింది కాదు. భక్తి జీవిత కాలము ఉండాలి. అంటే జీవిత కాలములో ఉండాల్సిన భక్తి ఒక్క అధ్యాయములో రాసేశాడు ఆయన. నువ్వు పెట్టావా యోబు గ్రంథంలో ఉన్నా? ఏదది? నేను ఇప్పుడు మరి అవన్నీ చూడలేను, కానీ చెప్పేయండి. 1వ అధ్యాయం. నెక్స్ట్ ఇంక చెప్పండి. అంటే మీరు ఈ 3 రోజులు ఈ పాస్టర్ గారు ఆ స్పీడ్లో పడిపోయి మీరు చదివినట్టు లేరు. అర్థమైందా? మరి సభల్లో మరి చదవలేకపోయినామయ్యా అని అనుకుంటే అనుకోవచ్చు. కానీ కరెక్ట్ అయిన అధ్యాయం 31. చప్పట్లు కొడతారా? కాబట్టి సులోచనమ్మ కోసం నేను ఇప్పుడు గిఫ్ట్ తేలేదమ్మా. వచ్చే ఆదివారం నీకు సభాముఖంగా గిఫ్ట్ ఇస్తాను. ఏ అధ్యాయం చెప్పండి? ఏ అధ్యాయం చెప్పండి? ఏమిటా అధ్యాయము? అవును, దేని గురించి? అవన్నీ మరొద్దు, చదవద్దు అమ్మా. భక్తి యొక్క శిఖరాగ్ర స్థాయి. అసలు జీవితం అంతా. ఇప్పుడు ఆయన ఎందుకు ఆ మాటలు అక్కడ రాశాడో తెలుసా? మీకు ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. ఇప్పుడు అతని స్నేహితులు వచ్చారండి. ఎక్కడికి? యోబు దగ్గరికి వచ్చారు. ఎంతమంది స్నేహితులు యోబుకున్నారు? 3 ఉన్నారు. ఒకరెవరు? ఎలీఫజు, రెండవది బెల్దదు, మూడవది జోఫరు. ఈ 3 కూడా ఎక్కడి నుండో వచ్చారు. పాపం వారు వేరు స్థలాలలో ఉన్నారు. అయ్యో, మన స్నేహితుడు, మన భక్తుడు, మన స్నేహితుడు గొప్ప కష్టములో ఉన్నాడు, గొప్ప బాధలో ఉన్నాడు. తెలిసిన తర్వాత పరామర్శించకపోతే నేరం. తెలుసా మీకు? బైబిల్ గ్రంథాన్ని బాగా మీరు చదివితే ఒకరికి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు తెలియకపోతే నీ మీద నేరారోపణ ఉండదు. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రావాలి, చూసి రావాలి. అది లేకపోతే దేవుడు మనకి నేరం మోపుతాడు. ఎందుకంటే నేను చెరసాలలో ఉండగా వచ్చారు, హాస్పిటల్లో ఉండగా మీరు వచ్చారు, ఆఖరితో ఉండగా అన్నం ఇచ్చారు, దాహంతో ఉండగా నీళ్ళు ఇచ్చాడు, అన్నీ చెప్తున్నాడు ఆయన కదా. సరే, ఇప్పుడు యోబు భక్తుడికి ఈ వచ్చినటువంటి శిష్యులు ఏమంటున్నారు? ఈ స్నేహితులు వాళ్ళు పలికిన పలుకులు చూస్తే ఎంత గొప్ప స్నేహితుడికైనా అసలు వాళ్ళతో అసలు స్నేహమే చెయ్యొద్దు. స్నేహితుడు ఎవడైనా ఇలా మాట్లాడుతాడా? అసలు స్నేహితుడికి ఉండవలసిన జ్ఞానమైన బుద్ధేనా అని అనిపిస్తుంది. వాళ్ళు అలాంటి మాటలాడుతున్నారు. ఆయన అన్ని కష్టాలు వచ్చి, బాధలు వచ్చి, కుమిలిపోయే పరిస్థితుల్లో ఒకవేళ ఆయనకు చెడి ఉండకపోవచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏమైంది నీ భక్తి, ఏమైంది నీ భక్తి, నీకు ధైర్యం లేదు, ధైర్యం కోల్పోయావు యోబు అని వచ్చి ఆ జోఫరు, బెల్దదు, ఎలీఫజు స్నేహితులు వచ్చారు. మీకు ఒక సంగతి చెప్పున, వచ్చి రాగానే కష్టములు, శ్రమలలో చిల్ల పెంకుల చేత శరీరమును గోక్కుంటున్నాడు,
గోళ్ళు అరిగిపోయినాయి. ఆ కురుపులని, ఆ దురదని భరించలేనంత బాధ. అయితే ఈ సమయంలో మీ అందరికీ ఒక మాట చెప్పాలి. బైబిల్లో మొట్టమొదట రాయబడిన గ్రంథం ఏది? మీరు ఆదికాండం అని చెప్తారు, కాదు, యోబు గ్రంథము. చెప్పండి. యోబు గ్రంథము మొదటిగా రాయబడింది. అయితే భక్తులు దాన్ని క్రమబద్ధీకరించినటువంటి ఆ పరిస్థితుల్లో యోబు గ్రంథము జస్ట్ కీర్తనలకు ముందు మనకు వచ్చి చేరింది. క్రమములో అలా చేరింది, కానీ మామూలుగా అయితే ఆదికాండానికి ముందుగా రాయబడిన గ్రంథమే యోబు గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే కొన్ని విషయాలు, కొన్ని చారిత్రాత్మకమైన సంగతులు మనం తెలుసుకోవాలి. భక్తిలో కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే అవి మనకి అవసరమై ఉంది. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే చూడండి ఒకసారి ఆ మొదటి అధ్యాయము యోబు గ్రంథములో ఆ మొదటి నేను ఇంకా భక్తిలోనికి వెళ్ళలేదు చూడండి, వెళ్తాను, కంగారు ఏమీ అవ్వకండి. ఈ రోజుతో తేలియేది కాదు ఇది, ఓకేనా? 2వ అధ్యాయము 11వ వచనము నుండి చదవండి, వినండి. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుత గ్రామం నుండి, షూహియ గ్రామం నుండి, తేమాను గ్రామం నుండి 3 స్నేహితులు వచ్చారు. యోబు అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి, చూడండి, అతనితో ఆ స్నేహితులు వచ్చి అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించి తమ స్థలములను విడిచి, అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వేరు స్థలాలలో, వేరు ప్రాంతాలలో వారు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా స్నేహితులు కాబట్టి, మన స్నేహితుడైనటువంటి యోబుకి ఎంత బాధ వచ్చింది, పదండి మనము కూడా వెళదామని ఆ 3 స్నేహితులు యోబు దగ్గరికి బయలుదేరారు. ఇతరులతో స్నేహము చేస్తున్న మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకు చాలామంది స్నేహితులు ఉంటారు. స్నేహితులు లేని మనిషి భూమి మీద ఉండడు. నాకు ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్, మీకు ఉంటారు. అర్థమైందా? మీ క్లాస్మేట్స్ ఉంటారు, మరొకటి స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు ఎలాటోలో వీళ్ళని బట్టి నేర్చుకోండి. మీరు స్తోత్రం చెప్పండి దేవునికి. ఈ 3 కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశారో తెలుసునండి. 13వ వచనం చివరి మాట చదువుతారో, అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేల మీద. యోబేమి సింహాసనం మీద కూర్చోలా, బూడిదలో పొరలాడుతున్నాడు, శ్రమలు భరించలేకపోతున్నాడు, శరీరం అంతా కురుపులతో నింపబడింది, ఆ దురదను భరించలేకపోతున్నాడు, చేతి గోళ్ళు లేక చిల్ల పెంకులతో వీపుని, కాళ్ళు, చేతులని గోక్కుంటున్నటువంటి పరిస్థితి. దేవుడు అన్నాడు ఇతనిని గూర్చి, అయ్యో, ఊజు అనే దేశమందు యోబు అంతటి యథార్థవంతుడు మరొకడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే చెబుతున్నాడు, ఇతను మామూలు వ్యక్తి కాడు, గొప్ప యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి 2 కలిగినటువంటి వాడు. భక్తి ఉంది. యోబులో భక్తి లేదని అనకండి, భక్తి ఉంది. కానీ వాళ్ళు వచ్చేమంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యము. చూడండి 6వ అధ్యాయం 4వ వచనం, 4-6 చూడండి. ఎన్నో మాట 4వ అధ్యాయం 6వ మాట. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అదిగో వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు చాలా భయభక్తులు కలిగిన వాడివే, కానీ వాళ్ళు అడుగుతున్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని అడుగుతున్నారు. నీకు నిరీక్షణ కలగజేయదా? ఎందుకు ఇలా అయిపోయావు? ఏమైంది నీ భక్తి? ఏమైంది నీ మారు మనస్సు పొందిన నాడు? నీ భక్తి, నీ ప్రార్థన, నీ పాటలు, నీ వాక్య ధ్యానం ఏమైపోయింది? ఒకనాడు బైబిల్ చేతిలో పట్టుకుంటే వదిలేదానివి కాదు. అధ్యాయాల మీద అధ్యాయాలు చదివి ఏమైపోయింది నీ బైబిల్ ధ్యానం? ఏమైపోయింది నీ ప్రార్థనా జీవితం? నాకు తెలుసు, ప్రారంభ దినాలలో మోకాళ్ళ మీదకి వచ్చినటువంటి మహిళలు మన చర్చిలో ఉపవాస కూటానికి వచ్చేవాళ్ళు. ప్రతి ఫస్ట్ సాటర్డేనా సెకండ్ సాటర్డే ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేవాళ్ళం. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో స్త్రీలు 8 గంటలకు మోకరించినారంటే 12 గంటల వరకు అలాగే ఉండేవారు. స్తోత్రము కలుగును గాక. ఇప్పటికీ ఇంకా నా కళ్ళల్లో మెదలాడుతూనే ఉన్నారు వాళ్ళ భక్తి జీవితం. ఏమైపోయింది?
యోబుకి వచ్చినటువంటి ఆ శ్రమలను బట్టి వాళ్ళు అంటున్నారు స్నేహితులుగా ఉండలేదు. వాళ్ళు ఆడే మాటలు చూడండి. వారు దూరం నుండి వచ్చి 12 వచ్చిన వారు దూరం నుండి వచ్చి దూరముగా నిలబడి, అదిగో ఆగండి. ఎక్కడ నిలబడ్డారు? దూరముగా నిలబడి. దేనికోసం వచ్చారు? పరామర్శించడానికి, ఆదరించడానికి, ఓదార్పునివ్వడానికి వచ్చి దూరముగా చూడండి ఎక్కడ నిలబడ్డారు. అంటే యోబుని చూసి వాళ్ళకి అంతటి అసహ్యం పుట్టింది. ఒకవేళ ఆయనకు అంటినటువంటి ఆ రోగం నాకు అంటుతుందేమో. స్నేహితులే, కలిసి బ్రతికిన వారే, ఆయనకు ఉన్నటువంటి ఆ జబ్బు నాకు అంటిపోతుందేమో. ఒక ఆయన మన చర్చిలో ఉండేవాళ్ళే, పేరు అందుకు కానీ, నువ్వు వద్దు ఎక్కడికో వెళ్ళిపో, నీకు టీబీ వచ్చింది, నువ్వు వస్తే మా పిల్లలకి టీబీ వచ్చేది, నాకు టీబీ వచ్చేది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అంటే మా ఇంటికి వచ్చి ఆమె మొరపెట్టుకుంటే మా ఇంటి దగ్గర ఉంచాము ఆమెకి. మరి టీబీ మాకంటదా? అంటదండి. అంటే ఒకవేళ చూడండి, భార్యే, సొంత భార్య పిల్లల్ని కనింది, ఇచ్చింది, కానీ మానవుని యొక్క నైజం చూడండి. దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, దూరాన నిలబడ్డారు స్నేహితులు. దూరాన నిలబడిన స్నేహితులు ఉన్నారేమో, నీకు జాగ్రత్త. వాళ్ళ వల్ల నీకేమాత్రం ప్రయోజనము లేదు. వారు కేవలం శరీరంతో నిన్ను కౌగలించుకుంటారు, కానీ అంతరంగములో నీ మీద గొయ్యలు తవ్వుతారు నీ వెనకాల. ఉన్నారండి ఈ సమాజంలో చాలామంది ఉన్నారు, నేను ఎరుగుదును. ముందొక మాట వెనకొక మాట, ముందు నవ్వుతారు, వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. వద్దు, ఆ నైజం వద్దు. వాళ్ళు వచ్చి అక్కడ నిలువబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చుకోలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తరల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి కన్నులెత్తి చూశారు. చూసేసరికి యోబుని పోల్చుకోలేకపోయారు. మీకు ఒక సంగతి తెలిసిన, కొంతమంది కొన్ని మాటలు సామెతలు చెప్తుంటారు. సామెతల రూపంలో ఒక మనిషికి శ్రమలు వస్తట అందం విహీనుడైపోతాడట. ఒక మనిషికి శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు తన అందాన్ని కోల్పోతాడు. స్త్రీలైనా పురుషులైనా ఆ దుఃఖము భరించలేనిది, ఆ బాధ భరించలేనిది, ఎంత స్టైలిష్డ్గా ఎంత చక్కగా మేనేజ్ చేద్దామన్నా ఆ ముఖములో వర్చస్సు కోల్పోవలసి వస్తుంది. ఇప్పుడు యోబు పరిస్థితి కూడా అదే. తలెత్తి చూశారు, చూసేసరికి యోబుని వాళ్ళు ఏం చేశారటండి? యోబుని పోల్చుకోలేకపోయారు స్నేహితులు. నాకు మొన్నకు పెళ్ళిలో ఒక ఆయన కలిశాడు. మా బావమరిది చెల్లికి కొడుకు పెళ్ళికి వెళ్ళాం మేము. కలిశాడు. ఆయన చాలా పెద్ద ఆఫీసర్గా ఉండి రిటైర్డ్ అయ్యాడు. నేను నాయుడు మామ అని చెప్పేసి నేను వెళ్తున్నాను. నేను అంటే నాకు తెలుసు కదా, ఒకే ఊరోను. ఆయన పెద్ద ఆఫీసరే, నేను కాదనను. అది ఆర్టీసీ రీజనల్ మేనేజర్, ఆయన రీజనల్ డిపో మేనేజర్ విజయనగరం. అయితే ఆయన వచ్చి ఎవరినైనా నువ్వు అని అంటున్నాడు. నాకంటే పెద్ద వయసు ఏమి కాదు, ఉంటే 1-2 సంవత్సరాలు అంతే. ఎవరు నువ్వు అని అన్నాడు. ఏమి అంటే నేను లక్ష్మణను అని అంటే, ఓహో లక్ష్మణ్ నువ్వా అని అప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. పోల్చుకోలేకపోయాడురా నీకు అని అన్నాడు. అదేంటి మామ, మన ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉండి ఇంత కలిసి చదువుకున్నాము, పోల్చుకోలేకపోవడం అంటే అదేంటో మరి. యోబుని వాళ్ళు పోల్చుకోలేకపోయినారు, అందుకే దూరాన్ని నిలబడ్డారు. ఒకవేళ ఆ కురుపులతో ఆ గజ్జితో ఉన్నడు వాడు యోబు, మరొకరు ఆయన కాదు. దూరంగా నిలబడి తరువాత పరిశీలనలో తేలిన తరువాత ఆకాశం వైపు కనులెత్తి బట్టలు చింపుకొని, దాని వెనకాల చాలా పరమార్థం ఉంది, కానీ అది ఇప్పుడు నేను మీకు చెప్పను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి 31వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. 31వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి? 40 ఉంటాయి, చూసుకోండి త్వరగా. నేను ముగిస్తాను, కంగారు ఏమవకండి. అమ్మా ఎన్ని వచనాలు ఉన్నాయి? 40. ఈ 40 వచనాలు 40 ప్రసంగాలు. అంటే నేను ఎన్ని వారాలు చేస్తాను? వస్తారా మరి? వస్తారా నిజంగా? హలో,
40 వారాలు 40 ప్రసంగాలు చేస్తాను. ఒక్కొక్క వచనము, ఒక్కొక్క సందేశం. స్తోత్రం చెప్పండి. ఆయన భక్తి శిఖరాగ్రానికి వెళ్ళిందంటే ఊరకనే వెళ్ళింది అనుకుంటున్నారా మీరు? 42 అధ్యాయాలలో ఒక్క అధ్యాయానికి మాత్రమే ఆయన భక్తి యొక్క సారాంశమంతా నూరి, అది అంటారు కదండి, పిండి 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 నూరి తేలిన, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం. నువ్వులు కానీ, శనగలు, వేరుశనగుళ్ళు కానీ గానుగలో వేసిన తర్వాత అది బాగా నలగగొట్టి చివరికి తేటగా ఇచ్చినటువంటి ఆ నూనె ఎలాంటిదో, ఆ భక్తి యొక్క సారాంశాన్ని ఆయన అలా రాసి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మనము సహజంగానే 2-3 వారాల క్రితము భక్తి యొక్క వేదాంతము అని మనం టైటిల్ పెట్టాం. ఇది అందులో భాగమే. మనం ఏం పెట్టుకోవాలి ఇప్పుడు? ఐజాక్ బాబు గారు ఆ టైటిల్ ఏం పెట్టాలంటే భక్తి యొక్క శిఖరాగ్రస్థాయి. భక్తి యొక్క శిఖరాగ్రస్థాయి అని బ్రాకెట్లో పెట్టి సారాంశం. అంటే అంతకు మించి మరి లేదు భక్తి. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. అంటే ఇంకెక్కడ వెతికిన, ఏ గ్రంథములో వెతికిన అంతకు మించిన భక్తి ఇక కనబడదు. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకెంత కష్టమున్నా ఈ 40 వారాలంటే, ఈ మధ్యకాలంలో నాకున్న మీటింగ్లు 40 వారాలంటే జూన్కి వెళ్ళిపోద్దిగా, జూన్కి జూలైకి వెళ్ళిపోద్ది, ఆగస్టు వరకు వెళ్ళిపోద్ది. మరి ఈ లోపల నాకున్న మీటింగ్స్ సంగతి ఏంటి? సభలకు వెళ్ళాలి, రావాలి. అదేమి చిత్రము, సభలన్నీ మార్చిలో పెట్టండి అంటే నాకు మార్చి లేదు, ఏప్రిల్ మే మొత్తం నా డైరీ అంతా నిండిపోయింది. రేపటి నుండే ప్రారంభం. మన మీటింగ్లు ఉన్నాయని నేను ఆపాను. రేపు 13 పాలకొండలో ఉంటాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. రైట్. ఇప్పుడు మరి భక్తిలోకి వెళ్ళిపోదామా, ఇంకేమైనా ఆలోచించేద్దామా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఆ భక్తి ఏ విషయంలో ధైర్యం పుట్టించాలి? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటే ఏ విషయంలో, ఎలాంటి విషయంలో నీకు భక్తి ధైర్యము పుట్టించాలంటే మొదటిది శ్రమలోనే నీ భక్తి ఏంటో నువ్వు రుజువు చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను. చూసారా ఆ ఛానల్ ఏటో చూడండి. భక్తి, శ్రమ, ఓర్పు నిరీక్షణ. చూడండి అక్కడ మనం ఆలోచన చేస్తే భక్తి మనకు నేర్పేది ఓర్పు. స్నేహితులు వచ్చారు, నానా మాట్లాడుతున్నారు, అసలు నీవు భక్తుడివైతే నీకెందుకు ఇన్ని కష్టాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. యోబుని ప్రశ్నించినట్లుగానే మనకి కూడా చాలా మంది, ఏందమ్మా నువ్వు భక్తి చేస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని రోజులైంది నువ్వు యేసు ప్రభువును నమ్ముకొని, ఏంటి ఇలా తయారయ్యావు, ఏమైంది నీకు, నీ ఆరోగ్యం కోల్పోయావు, ఆస్తులు కోల్పోయావు, అంతస్తులు కోల్పోయావు అని ఎవరైనా అడిగినప్పుడు నీవు ఇవ్వవలసిన సమాధానం చెప్పనా? యెహోవా ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు అదే మాట తెలియజేశాడు. భక్తిలో యోబు యొక్క భక్తి యొక్క గొప్పతనము చూడండి. అరే యోబు, ఎంత కోల్పోయావు, ఆస్తులు కోల్పోయావు, అంతస్తులు కోల్పోయావు, చివరికి మీ అన్నగారింటిలో నీ పిల్లలు భోజనము చేస్తుంటే పైనున్న స్లాబ్ కూలిపోయి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. బాబు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. నీవేమో శరీరానికేమో జబ్బు వచ్చేసింది. నీ దగ్గరకు వస్తే వాసన వస్తుంది. నీ స్నేహితులు బట్టి మేము నేర్చుకున్నాం. నీ దగ్గరకు వస్తే ఆ జబ్బు ఎక్కడ మాకు అంటుతుందో అని దూరాన నిలబడిన స్నేహితుల ద్వారా మేము నేర్చుకున్నాము. యోబు, ఏమైంది నీకు? ఎందుకింత ధైర్యం చనిపోయావు? ఎందుకింతగా కుమిలిపోతున్నావు? ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు, మరి ఏది నీ భక్తి అన్నది వాళ్ళ ప్రశ్న. ఈ స్నేహితులు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? 4-6లో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అలాగే అడిగినప్పుడు ఇంక చాలా విషయాలు ఉన్నాయి. శ్రమల్లో, ఇంకా బాధల్లో, ఇబ్బందుల్లో చాలా విషయాలు మధ్యలో వీలైతే చెప్పుకుందాం. ఈరోజు నుండి నేను 40 వారాలు 31వ అధ్యాయం మీద ధ్యానం పెడతాను.
అయితే మీరు చేయాల్సిన ప్రార్థన ఒకటి ఉంది. నేను ఇప్పుడు దాకా నా నోటి నుండి పలికిన మాటే చెప్పాను, వచ్చిన మాటే చెప్పాను. కానీ 40 ప్రసంగాలు 40 వాక్యాలలో ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. కానీ దేవుడు నాకు ఆ ఆత్మచేత నడిపించాడు కాబట్టి రైట్, ఈ అధ్యాయాన్ని భక్తి యొక్క శిఖరాగ్రం మనం అందరం కూడా ఎందుకు వస్తున్నాము దేవుని దగ్గరికి చెప్పండి? మాట్లాడంటారా? భక్తి చేయడానికేగా, భక్తిగా బ్రతకడానికేగా. మరి ఆ భక్తి యొక్క శిఖరాగ్రం అంటే చివరి స్థాయి మనం తెలుసుకోవాలి. అందుకని ఆ 40 రోజులు నేను ఎన్నుకున్నాను. ఆ 40 వారాలలో ఇది మొదటి వారము. ఈ డేట్ రాసుకోవాలి మీరు. 40 వారాలు, 40 వచనాలు ఉన్నాయి కదమ్మా 31వ అధ్యాయంలో. తిరగేయండి, రండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము. టైం లేదు, మరి ఏం చేయను. అయినప్పటికీ చాలా తొందరగా 10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎండ కదా, చాలా బాధగా ఉంది. ఓకే. యోబు తన భక్తి జీవితాన్ని తన శరీరములో ఉన్న ఒక్క అవయవముతో ప్రారంభించాడు. అందరూ నా వైపు చూడాలి, నా వైపు చూడండి. మీకు అది లేకే ఇలా తయారైనారు మీరు. యోబు తన భక్తి జీవితాన్ని తన శరీరములో ఉన్న ఒక్క అవయవముతో ప్రారంభించాడు. ఆ అవయవము పేరు కన్ను. స్తోత్రం చెప్పండి. మరి భక్తికి కన్నుకి అసలు సంబంధం ఏంటి? ఉంది ఉంది ఉంది. నిన్ను సర్వనాశనములోనికి నడిపించేది కన్నే, సర్వభ్రష్టుడిగా చేసేది కన్నే, సర్వము ఎరిగి దైవత్వములోనికి నిన్ను తీసుకుని వెళ్ళేది కూడా కన్నే. కాబట్టి కన్నును నీవు ఎలా ఉపయోగించుకుంటావో దాని మీద నీ భక్తి ఆధారపడి ఉంటుంది అని చెప్పగానే చెబుతున్నాడు యోబు భక్తుడు. భక్తి యొక్క శిఖరాగ్ర స్థాయిలో మొదట తన శరీరంలో ఎన్ని అవయవాలు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క కన్ను మీద పడింది ఆయన భక్తి జీవితం. స్తోత్రం చెప్పండి అందరూ. ఏమంటున్నాడు చదవండి మొదటి వచనం. నేను ఇగో వినండి అమ్మా, ఈవేళ ఒక్క వచనమే ప్రసంగం. వచ్చే ఆదివారం 2వ వచనం, ఆ తర్వాత అంటే వారానికి ఒక వచనమే చదువుతాము, కానీ ఒక ప్రసంగమే చేస్తాము. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు చదువుతాను. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనెలాగూ చూచుదును. ఇప్పుడు పురుషులందరూ చెప్పండి. హలో కుర్రోలబ్బా నాయన, పురుషులు వెనకాలంలో కుర్రోలేడు, ముసలోళ్ళు కూడా పోయే కాలాలు ఉంటాయి. కొంచెం ఆ కళ్ళు కొంచెం పైకెత్తి చెప్పండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. నేను మీకు చెప్పమన్నా ఫ్లోలో వచ్చేస్తుందా? లేదు, అలా కాదు. మీరు కేవలం పురుషులు మాత్రమే చెప్పండి. వాక్యము నోటి ద్వారా పలికితే ఎంత దీవెనో మీకు అర్థం కావడం లేదు. అర్థమైందా? పలకండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూచుదును. ఇప్పుడు స్త్రీలు చెప్పండి. ఎవరు చెప్పాలమ్మా? పురుషులు స్త్రీలు చెప్పండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, పురుషుణ్ణి నేనెలాగూ చెప్పండి చూచుదును. ఇప్పుడు అందరము చెప్పాం. యోబు తన యొక్క భక్తి జీవితాన్ని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటబ్బా, 31వ అధ్యాయములో శరీరంలో ఆయనకు అన్ని అవయవాలు ఉండగా ఒకవైపునేమో స్నేహితులు అలా చెప్తున్నారు, భార్య ఏమో ఎందుకు భక్తి చేస్తావు, చస్తే బాగుండు కదా, నీ వల్ల నాకు చావు వచ్చింది కాదు, నేనైనా బ్రతుకుతాను, నీవు చచ్చిపోతే మంచిది కదా అంటుంది భార్య. అంటుంటే అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకు. యోబు తన నోటి మాటల ద్వారానైనను ఏ విషయంలోనూ తన నోటితో పాపము చేయలేదు. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. నోటితో పాపము చేయలేదు. నోటితో మనము నోరు తెరిస్తే బూతులు, బండ బూతులు, అవి ఎక్కడి నుండి వస్తాయో ఆ బూతులు తెలియవు. ఏ డిక్షనరీలో ఎక్కడ ఏ గ్రంథంలో కూడా కొంతమంది బూతులు మాట్లాడతారండి, ఎక్కడ ఉండవు అవి. మరి వాళ్ళకి ఎక్కడి ద్వారా లేక దొరికాయో ఆ డిక్షనరీలు. నోరు తెరిస్తే బూతు, మాట ఆడితే బూతు 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 బూతు. బుద్ధి రాదా నీకు? పెద్దోడు అయినావు కదా,
అరే ఇంత పెద్దోడినైనాను నేను ఎలాగా అసలు నా జీవితాన్ని నేను ఎలా కాపాడుకోవాలని లేదా? నీకు బుర్ర పంచేదా? ఫరోలాగా నీ హృదయం ఏమైనా కఠినమైపోయిందా? ఫరో హృదయం కఠినమైంది, చివరికి నాశనం అయిపోయాడు. కఠినత్వాన్ని వదలండి, మెత్తగా మార్చుకోండి గుండెను. అప్పుడే నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతావు. రాతి గుండెతో కఠిన హృదయముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. వచ్చినా అలాగ బొమ్మలాగా కూర్చుంటావు అంతే, ఇదే ప్రయోజనం లేదు. మీరేమైనా అనుకోండి, వందలాది మందిని చూపించుకొని నరకానికి వెళ్ళిపోయే కంటే 10 మందితో పరలోకం వెళితే మంచిది కదా. స్తోత్రం చెప్పండి. 10 మందితో పరలోకం వెళితే సరికదా? ఎందుకు నీ వలన ఈ నేల పాడైపోవాలి? ఒక చెట్టుతో ఆయన ఏమన్నాడమ్మా? ఫలించని చెట్టుతో ఏమన్నాడు ఆయన? ఆ తోటమాలితో చెప్పరా? నువ్వు నరికాయి. 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, దీనికి మారు మనసు లేదు. 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, నా వైపు అసలు తిరగదు, నాతో ఉండదు, నాతో మాట్లాడదు, నా సహవాసం ఉండదు. దానికి తను వస్తుంది మందిరానికి, కానీ తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతుంది. కొందరికి ఇంటి దగ్గర నిద్ర పట్టదు, చర్చిలోకి వచ్చి హాయిగా నిద్రపోతుంటారు. ఇలా ఊగుతూ ఉంటారన్నమాట. కళ్ళు మూసేస్తాడు, రే అంటే ఏంటి అసలు నిద్ర ఏంటంటే, లేదు ధ్యానంలో ఉన్నాను. నువ్వు నా బొందలో ఉన్నావు, ధ్యానం అది. నువ్వు నిద్రపోతుండే ధ్యానం అంటావేంటి? భక్తి అండి, భక్తి. విషయం చెప్పన, హైందవ భక్తికి మనకి ఎంత తేడా ఉందో మీకు తెలిసినారా? నేను రాసుకుంటాను చాలా విషయాలు. మనము దేవుడు ఎందుకు సృష్టించాడు మనుషుల్ని, పాపం అంటే ఏమిటి, రక్షణ అంటే ఏమిటి, దేవుడు తండ్రి ప్రేమ గలవాడు, మనిషి దేవుని రూపంలో సృజింపబడ్డాడు, కానీ పాపంలో పడిపోయాడు. రక్షణ, క్రీస్తునందు విశ్వాసము, కృప, ఇలాంటి అర్హత లేని మనకు ఎన్నో అర్హతలు కలుగు చేసినటువంటి విధానం మన రక్షణలో కనబడుతుంది. కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? హిందూయిజంలో నీవు దేవుణ్ణి చేరడానికి ప్రయత్నించు. అందరు చెప్పండి ఈ మాట. హిందూ యొక్క సిద్ధాంతాలు మీరు ఎక్కడ ఏ గ్రంథమైనా చదవండి, నువ్వు దేవుని చేరుకోవడానికి ప్రయత్నించు, ప్రయత్నించు, ప్రయత్నించు. పూజలే చేస్తావో, వ్రతాలే చేస్తావో, నోములే నోస్తావో, ఏదైనా చెయ్యి, నువ్వు ప్రయత్నించాలి, ప్రయత్నించాలి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. కానీ బైబిల్ చెప్తుంది దేవుడే మన దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. వాళ్ళు అంటారు వాళ్ళ భక్తి. నువ్వు దేవుని చేరడానికి ప్రయత్నించు అంటే మన భక్తి దేవుడే మన మధ్యకు వచ్చిన భక్తి. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇలాంటివి నేను చాలా విషయాలు రాసుకున్నాను, మధ్య మధ్యలో నేను మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను. రైట్, ఇప్పుడు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగుచు అమ్మాయిని నేను ఎలా చూడగలుగుతాను? ఇప్పుడు ఆడపిల్లలు అది సృష్టి, దైవ సృష్టి ఎలాంటిదంటే కొంతమంది అసలు ఏంటో తెలియదు, అద్భుతంగా ఉంటారంతే. దేవుడే పరవశించిపోయిన పరిస్థితి. అర్థమవుతుందా మీకు? బ్రహ్మ ఒకరోజు ఒక కూతుర్ని సృష్టించుకున్నాడు. అంటే నేను ఇప్పుడు భక్తి సిద్ధాంతం చెబుతున్నాను, ఎవరైనా లైవ్లో వింటే వినని, ఏం పర్వాలేదు. ఏమైనా అనుకుంటారా? అనుకో. నాకు అన్నవాడు ఎవడు, నీకేం పని లేదా, ఇది తప్ప ఇంకేం చెప్పవా అంటుంటారు. నువ్వు మా చర్చిలోకి వచ్చి కూర్చుంటే నేను ఇది చెప్తాను, వేరేది చెప్తాను, నీకు తెలుస్తుంది. నేను సారాంశం చెప్తాను, బైబిల్ సారాంశము చెప్తాను, లోకంలో ఉండే గ్రంథాలు నేను చదివినంత వరకు వాటి సారాంశం కూడా చెప్తాను. ఆయన ఒక కుమార్తెను కన్నాడు, ఊహలో నుండి జనించింది బ్రహ్మ యొక్క మానస పుత్రిక. ఆమె పేరు సరస్వతి అన్నారు. పురాణాల్లోకి వెళితే ఆమె పేరు సరస్వతి కాదు, వాగ్దేవి. చెప్పండి, పలకండి. ఆ వాగ్దేవిని చూసి, ఆమె అందచందాలను చూసి పరవశుడై ఎవరు? తండ్రి తర్వాత సృష్టికర్తనే చెప్పుకొని బ్రహ్మ పరవశుడై ఆమెను చేరుకుంటాడు. ఇంక మరి బూతు మాటలని మరి ఎందుకు లేండి. ఆమెను చేరుకున్న తరువాత 100 సంవత్సరాలు కూతురుతో కాపురమైన తరువాత మనువు అనే ఒక కొడుకుకి జన్మనిచ్చాడు. మాకు ముందు పుట్టినవాడు మనువు అంటారు. బైబిల్లో
మాకు దేవునిలో నుండి పుట్టినవాడు ఆదాము, స్తోత్రము కలుగునుగాక. ఆదాము చూసారా ఎంత తేడా ఉందో చూడండి. దేవుడు తన స్వరూపములో దేవుడు మానవుణ్ణి చేస్తే ఆ గ్రంథాలు చెబుతున్నాయి, ఆ బ్రహ్మ అనే సృష్టికర్త తన సొంత కూతురైన వాగ్దేవిని మోహించి 100 ఏండ్లు కాపురము చేసి మనువు అనే ఒక కుమారుణ్ణి కన్నాడు బ్రహ్మ వాగ్దేవులు కలిసి. ఆ మనువు నుండి వచ్చినదే ఆది గ్రంథము అని భారతీయులు పిలుచుకుంటున్న మనుధర్మశాస్త్రము. అంటే ఇవన్నీ మీకు అక్కర్లేదు, కానీ లైవ్ వెళ్తుంది కదా. ఎవడైనా ఒకడు రక్షింపబడతాడేమో విని, స్తోత్రం చెప్పండి. ఎవడైనా ఒకడు విని ఇదే అసలు సంగతి అని రక్షింపబడతాడేమో అని నాదొక బాధ, అంతే. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగున చూతును. 2వ సమూయేలు గ్రంథం త్వరగా 11వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. ఈ మొదటిదే మనకు 2 రోజులు అయినట్టుంది, అలాగైతే అక్కడ 60 వారాలకు వెళ్ళిపోద్దేమో. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. ఈ పాటికి అసలు ఎంతో ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ చీకటైపోతున్న వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు స్త్రీ కనబడెను. పైనుండి ఏవి చూసే? కళ్ళ, ముక్క, కాళ్ళు, చేతుల? కళ్ళే. అందుకే దావీదు ఈ యొక్క ఎవరు యోబు భక్తి జీవిత శిఖరాగ్ర స్థాయిని కన్నుతో ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు అనే ఈయన సాయంకాలం వరకు పడుకున్నాడు. చీకటైపోతుంది. అల్లంత దూరాన ఒక స్త్రీ స్నానము చేసుకుంటూ తన కర్మను ఆవిడ సాయంకాలం ఆవిడ స్నానము చేస్తుండగా తన కన్నుల చేత చూశాడు. చదువమ్మా. చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి. అదిగో అక్కడ వచ్చింది, ఇక్కడ చికాకు. ఎక్కడ? అందంగా ఉండడం, సౌందర్యం ఎక్కడుందో నేను అంటాను. తెల్లగా సౌందర్యవంతులు కంటే నల్లగా ఉండి నేను ఎండ తగిలిన దానను అని చెప్పుకుంటే మంచిది. స్తోత్రము కలుగునుగాక. కొంతమంది నలుపుకి పెద్ద ప్రాధాన్యతనివ్వరు. ఆ పిల్ల నల్లగా ఉంటుందండి, అదే ఎవరు చేసుకుంటారంటారు. నల్లగా ఉంటే చేసుకోరా? మీ అయ్యి నల్లగలేడు, మీ అమ్మ నల్లగలేదా? చేసుకోరా. అదేంటో అమ్మాయి తెల్లటి అమ్మాయి కావాలి. నా కన్నులతో నేను అసలు నిబంధన అంటే తెలుసు కదా. మళ్ళీ మనం చాలా పెద్ద ప్రసంగం చెయ్యాలి. ఆ నిబంధనకు సంబంధించిన ప్రసంగాలు మన యూట్యూబ్లో ఉంటాయి, చూడండి కావాలంటే. ఉన్నాయి. నిబంధన అంటే దాన్ని ఏమంటారండి? ఒడంబడిక. ఒక చట్టం చేసుకున్నాడు, ఒక ఒడంబడిక చేసుకున్నాడు దావీదు భక్తుడు. ఇది యోబు భక్తుడు. నా కన్నులతో నేను అసలు అమ్మాయిని చూడనంటే చూడను. వినండి, కంగారు అవ్వకండి. చూడనంటే చూడను అని అన్నాడు. దానికి లింకులు మనం వెతికితేనే అసలు కన్నుతో యోబు భక్తుడు ఎందుకు భక్తిని ప్రారంభించాడు, భక్తి యొక్క శిఖరాగ్రానికి సారాంశము కన్నుతో ఎందుకు ప్రారంభించినాడు. యోబుకి కాళ్ళు లేవా, చెవుళ్ళు లేవా, నోరు లేదా, నాలుక లేదా, చేతులు లేవా? ఉన్నాయి. కానీ కన్నుతో ప్రారంభించినట్టే కన్నే భక్తికి కీలకము. చెప్పండి, కన్నే భక్తికి కీలకం. స్నానం చేస్తున్నటువంటి అమ్మాయిని చూశాడు. ఆవిడ అంత అందంగా ఉందేంట్రా మన దేశంలో, ఆమెను తీసుకురండి అని భటులను పంపించాడు. నీకు దావీదు మహారాజు రమ్మంటున్నాడు అని బత్షెబాని తీసుకుని వచ్చేశారు. బత్షెబా ఆమెతో పోయాడు. ఆ తర్వాత చరిత్ర అంతా మీకు తెలుసు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? చూచుటలో వచ్చింది. కన్యకను నేను ఎలాగు చూతును. 119వ కీర్తన 37వ వచనం, సామెతల గ్రంథం 4:25 మరొకరు చదవండి. తర్వాత మత్తయి సువార్త 5:28, 29 నుండి చదివేయండి. తొందరగా చదివిస్తే వ్యర్థమైన వాటిని చూడకుండా చెప్పండి. వ్యర్థమైన వాటిని చూసేది ఏ అవయవము? కన్నులు. చెప్పండి, ఏ అవయవము? ఆయనేమో నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను, అసలు ఆడపిల్లను చూడననేశాడు భక్తుడు. దావీదేమో తన కన్నులతో చూసి స్నానము చేయించున్నటువంటి స్త్రీని మోహించాడు. అంటే కన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే, నువ్వు నిబంధన మరిచిపోయావో,
నీ కన్ను కడగబడిందని, యేసుక్రీస్తు రక్తము చేత నీవు శుద్ధుడవయ్యావని, మారు మనస్సు పొందుట ద్వారా నీ కన్ను కడగబడిందని, నీ అంతరాత్మ కడగబడిందని, నీ మనోనేత్రము కడగబడిందని నీకు అర్థం కాకపోతే నీ కన్ను చాలా నేరాలు చేస్తుంది, చాలా నేరాలు చేస్తుంది. నీకు తెలియకుండానే నేరంలో పడిపోద్ది. చూడకూడని దృశ్యాన్ని నువ్వు చూసి, అర్థమైందా? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. అదిగో చూసేవి కన్నులు, నా కన్నులను ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? దేవా, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, నా కన్నులు ఏం చేయాలి ఇప్పుడు? త్రిప్పివేయి. చేసావే ఏనాడే నా ప్రార్థన? త్రిప్పేయి. అది తిరగదు, ఎందుకంటే రిమోట్ నీ చేతిలో ఉంటుంది, సెల్ నీ చేతిలో ఉంటుంది. నీ అంతరంగము, నీ మనస్సు తిప్పబడితే అవి ఆటోమేటిక్గా దాని జోలికి వెళ్ళవు. అబద్ధాలు, బూతులు రకరకాలు వస్తూనే ఉంటుంటాయి. ఆ రీల్స్ అలాగా ఆ కన్ను అందులో పెట్టేసి ఇది చేస్తుంటావు. అది పాపానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ఒకవేళ చూడరాని దృశ్యము నువ్వు చూసిన వెంటనే మోకాళ్ళ మీద పడి దేవుని వెంటనే నువ్వు వేడుకోవాలి. నా కన్ను పాపం చేసింది, అపరాధం చేసింది నా కన్ను, నేను చూడకూడని దృశ్యాలు చూస్తున్నాను అని ఏనాడైనా నీ భక్తిని, నేను ఇదంతా కూడా భక్తి యొక్క ప్రదర్శన ఏ స్థాయికి వెళుతుందో మనం ఎన్ని ప్రసంగాలు అనుకున్నాము కదా. మరి మీకెంత ఓపిక ఉండాలా, నాకెంత స్టామినీ ఉండాలా, నేను ఎంత ధ్యానం చేయాలి దేవుడి దగ్గర కూర్చొని. రైట్, చదివావు కదమ్మా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. అక్కడేమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పుకున్నాను, తిప్పివేయము అన్నాడు. సామెతల గ్రంథకర్త ఎవరు అనుకుంటున్నారు? సొలొమోను మహారాజు రాసిన సామెతలవి. ఆ సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడమ్మా? నా కన్నులు, నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. కాదమ్మా, 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక, హలో, దిక్కులు చూడక రామయ్య పక్కన ఉన్నది సీతమ్మని గతంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పాటలు ఉండేవి. అది ఏంట్రా ఆ పాట అని చెప్పేసి నేను జస్ట్ సినిమా చూడడం కాదు, ఆ పాటనంటే నాకు ఇష్టమని కాదు, కానీ దాని సారాంశం ఏంటని చదివాను, చూశాను. ఘంటసాల యొక్క జీవిత చరిత్ర పుస్తకంలో కొంతమంది భక్తులు, అటు ఆ కాలంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్, ఆ తర్వాత మన రామకృష్ణ గారు, వాళ్ళు పాడినటువంటి పాటలు. దిక్కులెందుకు చూస్తావు? నా కన్నులు లేక నీ కన్నులు ఇటు అటు తిరిగేవాడు ఎవడో తెలిసిన? సైతానుగాడు. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, హలో, ఎక్కడి నుండి వచ్చావు, హూ ఆర్ యూ అని అడిగాడు. నాకు సాతాన్ అంటారులేండి అని, ఎక్కడి నుండి వచ్చినావంటే నేను భూమి మీద ఇటు అటు. చెప్పు, ఒక దగ్గర ఉండరు. ప్రార్థనకు వచ్చినోడు ఒక దగ్గర ఉండడే. నీవు ఇటు అటు తిరగడానికి వస్తున్నావంటే నీకు దెయ్యం పట్టింది, ఆడు పట్టాడు నీకు. అందుకే నువ్వు ఉండలేవు, కుర్చీ మీద కూర్చొని ఉండలేవు. నీకేమో మళ్ళీ పెద్ద కుర్చీలో వచ్చి కూర్చొని వాక్యం వినరా అంటే వింటావా? నెలగా కూర్చోలేము, మనకు ప్రెస్టేజీ. మరి కిందకు మరి కుర్చీ మీద కూర్చొని ఎందుకు అటు ఇటు కదులుతావు? నిర్లక్ష్యంగా ఉంటావేంటి? నిన్న ఆ పాస్టర్ గారు అన్నట్టు, ఆయన అన్నాడో ఎవరు మన జోసెఫ్ గారు అన్నారు, ఒళ్ళు దగ్గర, జోసెఫ్ ప్రకాశ్, ఒళ్ళు, అది భక్తి. ఇష్టానుసారంగా చేస్తామంటే అది భక్తి అనిపించుకోదు, దానివల్ల చాలా ప్రమాదం కూడా. నేను ముగించక ముందు చెబుతున్నాను, అక్కడ అటు ఇటు తిరిగే కన్నులు కొన్ని ఉంటాయి, ఒక దగ్గర ఉండవు ఆ కన్నులు. అటు సినిమాలకు వెళ్తాయి, షికార్లకు వెళ్తాయి, సీరియల్స్కి వెళ్తాయి, రీల్స్ చూస్తారు, ఎక్కడెక్కడో ఏవేవో చూస్తారు. అంతవరకు ఎందుకండి? ఒక మంచి వాల్ పోస్టర్ ఉన్నది, చూసుకుని అలా నడిచిపోతుంటే ఒక బండికి గుద్దండి. సినిమా వాల్ పోస్టర్ చూసావు సర్లేరా, పోవచ్చు కదా. బాడీ అంతా అటు వెళ్తుంది, తలకాయ ఏమి ఇలా తిరుగుతుంది, ఆడియోలోకి వచ్చినాడు, డాష్ ఇచ్చినాడు. అటు ఇటు చూడకు, ప్రమాదం సంభవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28, 29. నేను ముగిస్తాను ఎందుకంటే టైం అయింది కాబట్టి. చూడండి, ఎందుకు అసలు కన్యను చూడకూడదు కన్నులతో?
నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు అదిగో ఏ చూపమ్మా? మోహపు చూపుతో. మోహము చూపు ఏది చూస్తుంది? ఏ అవయవము చూస్తుంది? కన్ను. కన్ను 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 చూస్తుంది. నేను మీతో చెప్పినదేమనగా మోహపు చూపు. ఒకడు ఒక స్త్రీ గాని పురుషుడు గాని, అంటే స్త్రీలు పురుషుల్ని మోహపు చూపుతో చూడకూడదు, పురుషులేమో స్త్రీలను మోహపు చూపుతో చూడకూడదు. ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో, అంటే మోహపు చూపు అంటే ఇంకా దాన్ని మన తెలుగులో ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఈ పాటికి మీకు అర్థమైపోలేదు. ఆ మోహపు చూపు ఉన్నదే, ఆ చూపే కదా దావీదుని పతనం చేసింది కాదా? ఆ చూపే కదా సంసోను 1000 అడుగులు బలము కలిగినటువంటి సంసోను కూడా చూసి, వద్దురా ఆ పిల్ల మనకు వద్దంటే నాకు అదే కావాలని పట్టుకోండు. ఏది? చూపే. చూపే. అది మంచిదాయి కాదురా, వేశ్యరా, దానితో తిరక్కట్టు నాకు అదే కావాలన్నాడు. వేశ్య వలలో పడిపోయినాడు. చివరకు ఆ కన్నులు దాని వలన కోల్పోయాడు. ఏ కన్నులతోనైతే వేశ్యను చూసి కావాలని ఆశించాడో అవే కన్నులు అగ్ని కీలలో అగ్ని యొక్క చువ్వలు పెట్టి కన్నులు పొడిసేశారు. 2 కన్నులు గుడ్డివైపోయినాయి. వద్దు వద్దు, నీకు ఈవేళ తాత్కాలికంగా ఏం పర్లేదులే, కామెడీగా ఉంటుంది. అయ్యగారు స్పీకర్లు ఎలాగే చెప్తుంటారు, గొప్ప కామెడీగా ఉంటుంది. ఆగురయ్యా, ఆగు, తొందరపడకు, పూర్తి చేయండి. సుందరవదన, నువ్వు సుందరవదనం అంటే అందమైన ముఖం కలవాడా? కొంతమంది దాన్ని బట్టి పెద్ద ఫీల్ అయిపోతుంటారు. నారాటి మసిమహమ్మడికి ఏది ఉండదు అయ్యగారు అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు. అదేంటో మరి, నాకేం తక్కువ, నాకేం తక్కువ, ఏం తక్కువ లేదు, నేను కంగారు పడకు. మేనలా చివరికి వచ్చేసరికి నీ అందం యొక్క విలువ తెలుస్తుంది. నాలాగా 4 ఊర్లు తిరిగి వస్తే అప్పుడు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకట? నేను ఒక స్త్రీని, లేక ఒక పురుషుడు ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూచిన ఎడల, అంటే చూస్తే చాలండి. పెద్ద బాధ ఏంటంటే చూపుతో ప్రారంభమైంది భక్తి. స్తోత్రం చెప్పండి. చూపుతోనే అంతమవుతుంది భక్తి జీవితం. చూపే కారణం. తెలివి తక్కువ వాడే ఈ యోబు భక్తుడు కన్నులతో ప్రారంభించలేదు. ఆయన కన్నులతో కన్యను నేను చూడను, నేను ఎలా చూస్తాను? పరమందున్న దేవునికి నేను ఎలా అపరాధినవుతాను? ఎలా పాపాన్ని మూటగట్టుకుంటాను? నేను చెయ్యనా పని అన్నాడంతే. ఇవాళ కుర్రోళ్ళు చూస్తే ఏం బాగుందిరా, ఎంత బాగుందిరా, ఏంటది ఆ సినిమా యాక్టర్లకును ఈ గుంటలకి అది నల్లగా ఉంటుంది ఆ బస్ స్టాండ్లోన. ఆ గుంటడేమో దీనికేమో అదిరా సౌందర్యం అంటే అంటాడు. నల్లగా ఎలుగుబంటిలాగా ఉన్న దాన్ని పట్టుకొని సౌందర్యలాగా, సౌందర్యాన్ని ఎవరో ఉన్నారు కదా సినిమా యాక్టరు, సౌందర్య పేరు పెడుతున్నాడు. అంటే ఆడికి సౌందర్యం అంటే ఏంటో తెలదు, ఎలుగుబంటి అంటే ఏంటో ఆడికి తెలదని తేలిపోయింది. వారు నీ మొహం సంతకెళ్ళా, ఏమి ప్రేమలు రా మీవి, ఏమి చదువులు రా మీవి. ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూస్తేనంట, చదువమ్మా, తమ హృదయమందు హృదయం ఉందా లేదా, హృదయం ఉందా లేదా? పోనీలే కన్నులు ఉన్నాయండి, ఉంటే మరి చూడడం తప్ప అనే దుర్మార్గులు కూడా ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మరి దేవుడికి అలాగైతే కళ్ళు ఎందుకు ఇచ్చాడు? కళ్ళు ఎందుకు ఇచ్చాడా? అంటే నీ గుడ్డోడుగా చేస్తే మంచిదా ఏంటి? గుడ్డోళ్ళకి ఎలాగలా తడువుకొని భిక్షమెత్తుకుంటుంటే మంచిదా ఏంటి? నీ మొహం మండ అలా భిక్షమెత్తుకోవడం మంచిదా? కన్నులు ఎందుకు ఇచ్చాడని అడుగుతాడు. ఆ కన్నులే లేకపోతే నీ అమ్మాయిని చూడను కదా అంటాడు. కన్యకతో నేను నిబంధన చేసుకున్నాను, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ ఎవడైనా అలాగ చూశాడే అనుకో, చూసిన వెంటనే ఆ సౌందర్యము, చూసిన వెంటనే ఆ అమ్మాయి యొక్క ప్రతిబింబము నీ గుండెల్లోనికి వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దావీదుకి అదే సంభవించింది. అమ్మాయిని చూశాడు, వెంటనే ఆ ప్రతిబింబం. ఇప్పుడు ఆ ప్రాంతంలో స్త్రీలు లేరంటారా? ఎందుకుంటారు? బుద్ధి లేకపోతే సరే. వచ్చి ఆడు చూశాడు, చూసిన వెంటనే అమ్మాయిని మనసులోనికి తెచ్చుకున్నాడు. సైనికులను పంపించాడు, దూతలు వెళ్ళండి, ఆ అమ్మాయి బాగుంది, తెచ్చేయండి మా రూమ్కి అన్నాడు. అంతవరకు బాగుంది. బాగులేదా? ఎవరికైనా బాగుంటుంది. పాపం ప్రారంభంలో ఎలాగుంటుందో తెలుసా మీకు అమ్మా? చాలా తీయగా ఉంటుంది.
పాపము తీయగా ఉంటుంది. చేస్తున్నప్పుడల్లా, చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు కూడా చాలా ఆనందంగా దాని అంతము వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది దాని సంగతి నీకు. అది చేదు, ముషిని పండంత చేదు అన్నాడు. జనరల్గా మనం చేదుకి ఏం వాడతామంటే నేలవేము వాడతాం. నేలవేము కంటే 100 రెట్లు చేదైన ఫలం ఏదో తెలిసిన మీకు? ముషిని పండు అనండి. ఎక్కడైనా దొరికితే ఒకటి తెచ్చేవ్వండి, ఒకసారి తిందుమన్నట్టు ఉంది నాకు. నేలవేమైతే తినేశారు, కానీ ముషిని పండు అంత చేదంట వ్యభిచారి యొక్క జీవితం, వ్యభిచారితో సహవాసం చేస్తే. కన్యకను నేను ఎలాగో చూస్తున్నాను ఆయన నిబంధన చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను. అంటే ఈరోజు ప్రసంగం ముగించడం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31-33 వచనాలు చదువుదాం. అవి చదవనక్కర్లేదు, కానీ ఒక్క మాట నా వైపు చూడండి. రాసుకున్నారా? బైబిల్ మూసేయండి, ఒక్కలే తెరిచి ఉంచండి. హలో, బైబిల్ మూసేయండి, ఒక్కరు తెరవండి. ఒక్కరు మాధురి అమ్మగారు చదువుతారు ఆఖరి మాటలు. ఇప్పుడు తాగుబోతోరు గొడవలు పడ్డం ఎక్కడైనా చూసారా మీరు? అదేంటారా? నాకు చంద్రబాబు నాయుడు గారట శాటిలైట్లో చూసేటట ఈ చర్చ్ ఏమో కనబడుతుంది. ఈ పక్కన ఒక వైన్ షాప్ ఉంది రోడ్డు మీద, ఈ అప్పుల్లో పక్కన. అయితే ఆ చర్చికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్లీగా రిమూవ్ చేయమని అన్నాడట. ఈ తెలుగుదేశం వారు అందరూ నా దగ్గరికి వచ్చేసినారు. బావన్నోడు, మామన్నోడు, బ్రదర్ అన్నోడు అందరూ ఆ రాత్రంతా అదే. నేను నాకు ఇస్సాకి మనకి అదే పని. ఇక మమ్మల్ని తీసుకుని వెళ్ళడము. ఆ ప్రొహిబిషన్ ఆఫీస్ ఉంటుంది, సారా పట్టిన ఆఫీస్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తీసుకుని ఆ ఎస్ఐ గారు, సిఐ గారు, ఏడు సార్ అబ్రాం గారు ఉంచాలా తీసేయాలా, ఏడు సార్ చెప్పండి సార్. వీళ్ళందరూ వచ్చి ఒక పక్క కాలు పట్టుకోడు, వాళ్ళందరూ వచ్చి సార్ మాకు గొడవలు లేకుండా ఉంటే, వాళ్ళు రైల్ రోడ్డు ఎక్కకుండా చూస్తే చాలు సార్, నేను ఎక్కడ మీరు సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తున్నాను. వాళ్ళు రైల్ రోడ్ అక్కడ తాగేసి రైల్ రోడ్డు మీదకి వచ్చారా పెద్ద గొడవలు అవుతాయి, అవతల బయట అవుతుంటాయి, అవన్నీ నాకు సంబంధం లేదు సార్ అని చెప్తే సరే అని మొత్తం మీద పోనీలే అంత మనవాళ్ళు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను కేసు పెట్టిన ఇక్కడ ఉన్నటువంటి ఆ ఈ సారా కొట్టు తీసేస్తారు, ఆ వైన్ షాప్ తీసేస్తారు, ఎత్తేస్తారు. సరేలే అని నేను ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చూపుతోనే కదా భక్తి ప్రారంభమైంది? చూపుతోనేనా? చూపుతోనే ప్రారంభమవుతుంది తాగడం. తెలుసా మీకు? అసలు తాగుబోతులు బాగా వినండి, చూపుతోనే తాగడం ప్రారంభమవుతుంది. నీవనుకుంటున్నావా? అబ్బెబ్బే, మా ఫ్రెండ్ పిలిచాడు, వేసుకుందాం రారా, ఒక 2 అంశాలు ఎక్కువేమైపోతూ వేసుకుందాం రారా. ఆడికి 2 అంశాలులాగా ఉంటుందా? ఆ 2 మరుసటి రోజు 4 అవుతుంది, ఆ 4 6 అవుతుంది, 6 ఇంకెక్కడికి వెళ్ళిపోద్దాం. ఆఖరికి ఒక ఫుల్ ఇచ్చిన ఆడికి ఏమి అలవాటండి. ప్రాణాలు కోల్పోయిన ఆడికి ఏమవుదు, గుండెలు పిండేసి క్యాన్సర్లు వచ్చేసిన ఆడికి ఏమవుదు, ఇంకంతే అంతే. ఆ బ్రతుకులు మారవు. నేను కఠినంగా ఒక మాట చెప్పనా, నువ్వు తాక్కొనే జీవిస్తానంటే నువ్వు మందిరానికి రాకు. నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నీ ఆత్మ నాకు అవసరం. నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. మీ ఆత్మలను గూర్చిన భారం మా మీద ఉంచబడింది, దానిని గూర్చిన లెక్క మేము అప్పగించాలి దేవునికి. అందుకు మేము భయపడుతున్నాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధతకు స్థానం ఇవ్వాలి, పవిత్రతకు స్థానం ఇవ్వాలి, వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఉందా మరి? లేదు. సరే, ఒక లింక్ పెడుతున్నాను మీకు. అవును, సారా తాగడానికి కన్నుకు అసలు సంబంధం ఏంటి? అది కదా ఇప్పుడు మనం కన్నేగా. రండి అయితే మరి సామెతల గ్రంథం 23 చదివేయండి. ద్రాక్షరసము 23 1 నుండి 31. అదేనమ్మా 23:31. ద్రాక్షరసము. ఏ రసము? ద్రాక్షరసము. మీరేమనుకుంటున్నారు? ద్రాక్షరసం వీళ్ళు ప్రభు బాల రోజు తీసుకున్న ద్రాక్షరసం అనుకుంటున్నారా? అది అనుకోగలరు. అది నువ్వు ఏంటది అండాలు మత్తు రాదు. అదెందుకు మత్తేస్తుంది? ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడుగును. మిక్కిలి ఎర్రగా కనబడుతుంది. అంటే వైన్ కి గూర్చి మాట్లాడుతున్నాడు. ఎర్రగా కనబడుతుందా? గిన్నెలో తలతలలాడుచుండగును. త్రాగుటకు రుచిగా ఉంటుంది. దాని వైపు చూడకము. అది అసలు సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడమన్నాడా? చూడొద్దు అన్నాడా? చూసేవి కాళ్ళే. నీకు దాన్ని వైపు చూసినందువలన అది నిన్ను లోబరుచుకుంటుంది. అది తలతలలాడినా వదిలేయ్.
అది ఎర్రగా కనబడుతుంది. దానికి దిక్కుమాలిన పేర్లన్నీ వచ్చేసినాయి. ఏవేవో పేర్లండి. ఆ సినిమా వాళ్ళు కూడా అలాగే తయారైనారండి. నిద్రపడ్డం లేదా ఒకడంటాడు, అక్కడ ఆడు కామెడీ, నైట్ వేసుకుని పడుకో, నైట్ వచ్చేది. ఆ 90 కాదు 90 వేసి పడుకోరా, నిద్ర వచ్చేద్ది అంటున్నాడు. ఏటా 90 లేటు 40 లేటు, ఆ లెక్కలు వాళ్ళకి తెలియదు, తాగుబోతులు తప్ప ఇంకెవరికి తెలియదు. ఏమంటున్నాడు? ఎర్రగా కనబడినను గిన్నెలో, అంటే గ్లాసులో వేసుకున్న తర్వాత తళతళలాడుతూ ఉంటుంది. తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండినను దాని వైపు చూడొద్దు. చూసావో చూపుతో ప్రారంభమైంది యోబు యొక్క భక్తి సారాంశము, భక్తి ఇక్కడ మీరు ఏమండి, నిజంగా మీరు ఈ 40 ఆదివారాల పాటు మీరు ఈ ప్రసంగాలు వింటే ఇక మరి జీవితంలో మనం ఇంకే ప్రసంగం వినకర్లా. స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి వర్తమానాలు ఒక్కొక్క వచనములో దొరుకుతాయి. ఇవాళ మనం ఒక్క వచనమే ధ్యానం చేస్తాం, ఒకటే వచనం. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ